హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్. చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో తోటి మేము ముందుకు వచ్చినాం అనమాట. ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం అంటే మా చిన్నోడు, పెద్దమ్ముడు, పప్పు, నేను, నంద్ అనమాట. అందరం కూర్చొని మంచిగా అన్నం అయితే తిందామని కూర్చున్నాం. ఈరోజు అయితే నిన్న వెళ్ళినాం కదా బాబాయ్ దగ్గరికి. మా బాబాయ్ అయితే పచ్చళ్ళు పంపించిండు. మరి పచ్చళ్ళు ఎట్లున్నాయి టేస్ట్ చేసి చూద్దాం. ఏమేమి పచ్చళ్ళు పంపించారంటే మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి అనమాట. 3 పచ్చళ్ళు. మా బాబాయ్కి బిజినెస్ లేదు, ఏది లేదు. మా కోసం, బిడ్డ కోసం ప్రేమగా పంపించారనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనమైతే ఎట్లా తెచ్చుకుంటామో అట్లా పంపించారనమాట. ఇప్పుడైతే నాకు ఇష్టమైన మామిడికాయ పచ్చడి టేస్ట్ చేయాలి. అవునా? కొత్త పచ్చడి కాదు, అట్లే వస్తుంది. తిని చూసి చెప్పురు మరి. తాతయ్య చూస్తాడు ఈ వీడియో. నిన్న హ్యాపీ అనిపించింది కదరా ఉన్నంతసేపు. అమ్ములు, ఈ పచ్చడి తాతయ్య పంపించింది. నీకు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం కదా, తిను. ఎప్పుడు తిన్నావు? కానీ మామిడికాయ పచ్చడి అంటే ఇట్లా ముక్క ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. నీకున్నా ఎట్లా బాగుందా? నాకు కూడా మస్తు ఇష్టం. పచ్చళ్ళలో నాకు మామిడికాయ పచ్చడి అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. ఈ సంవత్సరంలో మా పిన్ని చేతి పచ్చడి తింటున్నాను నేను. ఎండాకాలం పచ్చళ్ళు తినొద్దని అంటారు కదా, కానీ ఒక్క పూట తింటే ఏం కాదు. అయినా ఈరోజు అయితే లేట్గా లేచిన. తినురిగా కమ్మగా. నేను కూడా తిని చెప్తా. పిల్లలకైతే నచ్చిందంట. వేడి వేడిగా అన్నం వండుకొని అది నొక్కు పడతా మనం. అన్నం వండుకొని తింటున్నాం అనమాట. మీరు మాట్లాడు, మన దగ్గర మైకులు లేవు. సూపర్ ఉంది తాతయ్య. ఎక్సల్ ఏంటంటే మర్చిపోదు, అంత బాగా చేసిన. సూపర్ ఉంది. అన్నీ సరిపోయినాయి బాబాయ్. పిన్ని సూపర్ టేస్ట్. నీ చేతి వంట ఫస్ట్ టైం తింటున్నా. పచ్చడి అయితే చాలా బాగుంది. వేరే పచ్చడైనా, టమాటా పచ్చడైనా. మా వాళ్ళు అయితే ఇదేం పచ్చడి, ఇది అల్లం పచ్చడి, టమాటా పచ్చడైనా. మామిడికాయ పచ్చడి అయితే సూపర్ ఉంది. అసలు పెట్టుకున్న అన్నం ఆల్రెడీ నేను తినేసిన. మస్తు నచ్చింది. ఇప్పుడైతే టమాటా పచ్చడి టేస్ట్ చేద్దాం. టమాటా పచ్చడి వద్దంటే ఏ నాములు, టమాటా పచ్చడైనా బాగుంటుంది. అన్నం పెట్టి నీకుదా. నీకేనా డాడీ? మా డాడీకి అయితే టమాటా పచ్చడి. మనందైతే మొత్తం తిన్నది. నేను కూడా టేస్ట్ చేస్తా. ఎట్లుంది? అసలు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, అసలు నిన్న నేను పెట్టిన వీడియోస్కి ఎవరు అసలు ఆ బాబాయ్ మీ సొంతం బాబాయా, మీ నాన్న తోడబుట్టిండా, ఇట్లా అందరు కామెంట్ పెట్టిర్రు. ఆ కామెంట్లకు అన్నిటికీ ఆన్సర్ ఇద్దామనుకుంటున్నా. పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఎట్లుందిరా టమాటా పచ్చడి? మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ నేను మామిడికాయ పచ్చడితో తింటున్నా. సూపర్ ఉంది బాబాయ్, పిన్ని.
నీ చేతి వంట అమృతం. అన్నం పెట్టినా, కొంచెం అన్నం పెట్టినా. మీకు పచ్చళ్ళల్లో ఏ పచ్చడి అంటే ఎక్కువ ఇష్టం రా? మామిడికాయ పచ్చడి. నీకు టమాటా. నీకు నీకు డాడీ నీకు పప్పక్క చెప్పిందని చిన్నోడు కూడా అదే చెప్తున్నా. నాకు కూడా ఎక్కువ పచ్చళ్ళు ఇష్టమైన పచ్చడి అంటే మామిడికాయ పచ్చడే. మరి మీకే పచ్చడి అంటే ఎక్కువ ఇష్టం కామెంట్ చేయండి. అయితే మరి బాబాయ్ ఎవరు అంటే చెప్తా. నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా వీడియో ఒకటి చూసిందంట బాబాయ్. ఆ వీడియో చూసి వీళ్ళకి ఎట్లయినా హెల్ప్ చేయాలి అని చెప్పేసి ప్రతిసారి నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఒక కన్న తండ్రిని ఎట్లా అడుగుతారు అట్లుంటాడు నాకు ధైర్యంగా బాబాయ్. అన్నం తినుకుంటూ చెప్తున్నా, అన్నం ముందులో ఉంది చెప్తున్నా. మా బాబాయ్ అంటే అంతే ఇష్టం, అంతే ప్రేమ నేను పెంచుకున్నా. యూట్యూబ్లో ఒక వీడియోతోటి మా బంధం అయితే ఏర్పడింది అనమాట. ఎంత హెల్ప్ అంటే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి మేము వీడియో రూపకంగా పెట్టినాం. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బాబాయ్ ఇవి పంపించిండు మా కోసం, ఈ హెల్ప్ చేసిండు. మొన్న చిట్టి బర్త్డే అయితే కూడా డ్రెస్ పంపించిండు అనమాట. మళ్ళీ ఆ మధ్యలో ఒక 10 బాక్సులు, పెద్ద పెద్ద బాక్సులు మేము పచ్చడి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు పంపించిండు. మళ్ళీ మా ఇంట్లో మిక్సీ ఇంకా చాలా చాలా వస్తువులు పంపించిండు. మా ఇంట్లో లేని ప్రతి ఒక్క వస్తువు పంపించిండు. చాలా హ్యాపీ బాబాయ్. నీతోటి నిన్న ఉన్నంతసేపు చాలా హ్యాపీ అనిపించింది. మా నాన్న దగ్గర ఉంటే ఎట్లా ఫీల్ అవుతానో అట్లా అనిపించింది నాకు. కానీ నిన్న ఉన్న కొద్దిసేపు అయినా కానీ మా బాబాయ్ని ఇట్లా ఇచ్చిపెట్టలేము. అసలు తినేటప్పుడు కూడా నా పక్కన కూర్చొని తిన్నాడు. కానీ వీడియోస్ తీసుకోలేకపోయినాం ఎక్కువ, కానీ ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంట్లో. బాబాయ్ వాళ్ళది కర్నూలు డిస్టిక్, ఇక్కడ కాదు, అంత లాంగ్ అనమాట. ఇంటికి వెళ్ళలేకపోయినాం. ఏదో ఒక పనివాడి హైదరాబాద్కి రావడం జరిగింది బాబాయ్. ఆ బాబాయ్ని చూడడానికి మేము వెళ్ళినాం అనమాట. ఎండలకి పిల్లలందరినీ తీసుకొని పోతే బాగోదు అని చెప్పేసి మేము ముగ్గురమే పోయి వచ్చినాం. తాతయ్య తోటి ఉన్నంతసేపు ఎంత మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది కదా. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. బాబాయ్ నిజంగా దేవుడు ఇచ్చిన బాబాయ్. నాన్న తోడబుట్టలేదు. మా కులపోళ్ళు కాదు, వాళ్ళ కులపోళ్ళం మేము కాదు. దేవుడు ఇచ్చిన బాబాయ్. ఆ వీడియో ఎట్లా పోయిందో బాబాయ్కి, నన్ను చూస్తే ఎట్లా బాగా అనిపించిందో తెలియదు. కానీ నేను ఇప్పుడు బాబాయ్కి రెండో కూతుర్ని. ఆల్రెడీ బాబాయ్కి 2 కూతుర్లు ఉన్నారు. నాకు ఒక అక్క, ఒక చెల్లి అనమాట. నేను ఆ ఇంటికి రెండో కూతురునే, ఈ ఇంటికి రెండో కూతురునే. నిజంగా నాకు ఇంకో ఫ్యామిలీ ఉంది అనిపిస్తుంది. ఎప్పటికైనా ఈ బంధం ఇట్లనే ఉండాలి. బాబాయ్ అంటే నిజంగా పిచ్చి, నాకు మస్తు ఇష్టం బాబాయ్ అంటే. ఇంకా బాబాయ్ అంటే అంత ఇష్టం అనమాట నాకు. ఇంకా నాన్న తర్వాత నాన్న అన్నట్టే దేవుడిచ్చిన బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మా లైఫ్లోకి రావడం. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో బాబాయ్ని, పిన్నిని, అక్క, చెల్లి, పిన్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఏవో పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మేమే పచ్చళ్ళు పెడతాం, అయినా సరే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లుంటుంది తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా మా కోసం అయితే అక్కడి నుంచి పట్టుకొచ్చిరనమాట హైదరాబాద్కి. మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంటికి తెచ్చుకున్నాం నిన్న. ఇంకా వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది నిన్న. అందరికైతే చెప్పినానైతే అనుకుంటున్నా ఆన్సర్. బాబాయ్ అయితే దేవుడిచ్చిన బాబాయ్. ఇంకా నేనైతే బాబాయ్, పిన్ని మీకైతే రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. కానీ నాకు కొంచెం బాధ అనిపించినా, నాకు కొంచెం బాధ అయినా
బాబాయ్ తోటి చెప్పుకుంటే నాకు కొంచెం బాధ తీరినట్టు అనిపిస్తుంది. బాబాయ్ నాకు ధైర్యం చెప్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. ఎంగా బిడ్డ నేనున్నా అని చెప్తాడు. ఎప్పటికి ఇట్లనే ఉండాలి బాబాయ్ మన బంధం. ఇంకా మా ఇంట్లో అందరితో మాట్లాడతాడు బాబాయ్. మా ఫ్యామిలీ అంటే బాబాయ్కి ఇష్టం, బాబాయ్ అంటే మా ఫ్యామిలీకి ఇష్టం. ఇంకా మా బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చిన్న కామెంట్ చేయండి. మీ లైఫ్లో ఎవరైనా మన కులం వాళ్ళు కాకపోయినా మనకి ఇలా ఒక బంధం ఏర్పడింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకైతే బాబాయ్ ఉన్నాడు అనమాట. మీకు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మాకున్నారు అని. మాకు రిలేషన్లో ఎవరు లేరు అట్లా. కానీ మా బాబాయ్ అయితే అంతకన్నా ఎక్కువ అనమాట. మా వాళ్ళకన్నా ఎక్కువ మా బాబాయ్. ఇంకా ఎప్పుడు వీడియో కాల్ చేస్తాడు, మాట్లాడతాడు. మా బాబాయ్ బాబాయ్కి చెప్తాడు, ఇంకా అవన్నీ వింటాడు. ఇట్లా కాదు అట్లా అని చెప్తాడు. మా నాన్న ఉంటే అట్లా చెప్పేటోడు అనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. మీ బాబాయ్ దగ్గరున్న మంచిగా ఉంటుండే ధైర్యంగా అని. కానీ బాబాయ్ వాళ్ళది కర్నూలు డిస్టిక్, కర్ణాటక. అవునా? ఇంకా పూర్తిగా బాబాయ్ వాళ్ళది ఎక్కడ అనేది అయితే ఇంకొక వీడియో తోటి మీకైతే చెప్తాను అనమాట. ఈ ముందు రోజులలో వెళ్దాం అనుకుంటున్నాం. అప్పుడైతే పూర్తి వివరాలు అయితే చెప్తా. కొన్ని అయితే తెలియదు అనమాట. బాబాయ్ ఎక్కడ ఏంది కాదు అసలు. ఆయన ప్రేమ చాలనుకొని, ఆయన ప్రేమ ఉంటే చాలనుకొని ఉన్నాం అనమాట. ఎక్కడున్నా బాబాయ్ హ్యాపీగా ఉండాలి, మీరు కూడా. అంతే మరి. బాబాయ్ అయితే నాకు దేవుడు ఇచ్చిన బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. దేవుడు ఇచ్చిన బాబాయ్ కాదు, నాకైతే దేవుడు మా బాబాయ్. పిన్ని మంచిగా చూసుకున్నారు. అవును, నిమిషం గిట్లు గిడిచిపెట్టకుండా చూసుకున్నారు నిన్న. చాలా హ్యాపీ బాబాయ్ నిజంగా. వంటలు బాగున్నాయి కానీ మీరే సరిగా తినలే. పచ్చడైతే మామిడికాయ పచ్చడి నాకు ఇష్టం. బాగుంది పిన్ని. థ్యాంక్ యూ నా కోసం పంపించినందుకు. బాయ్. థ్యాంక్ యూ అందరికీ. ఇంతసేపు వీడియో తీసినందుకు థ్యాంక్ యూ. పెద్దగా మాట్లాడారు, మన దగ్గర వైకుల్లో. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్క కామెంట్కు నేనైతే రిప్లై ఇస్తాను. బాయ్.